హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మనమైతే చూడబోతున్నాం మీషో నుంచి నేను తెప్పించినటువంటి కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ పైన ఈ వీడియోని. అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ వచ్చేసి సైడ్లో యాడ్ చేశానండి. కంప్లీట్ ఎలా ఉందని దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. అండ్ మీషో నుంచి తెప్పించినటువంటి అన్ని డ్రెస్సెస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. సేమ్ డ్రెస్సెస్ మీకు కూడా కావాలంటే సేమ్ లింక్ త్రూ సేమ్ వెండర్ ద్వారా నేను కొనుక్కున్నది మీకు అక్కడ ఇచ్చాను కాబట్టి సేమ్ డ్రెస్ మీకు వస్తుంది అనేది నా నమ్మకం. సో ఇంక లేట్ చేయకుండా అయితే కనుక 1 బై 1 ఓపెన్ చేసి చూపించేస్తానండి. జార్జెట్ గౌను, లాంగ్ గౌను, మీషోలో చాలా కొత్తగా వచ్చినటువంటి గౌన్ అండి ఇది. ఇట్లా మనకైతే కనుక స్లీవ్స్ వచ్చేసి కొంచెం మీడియం లెంత్ కన్నా కూడా మరీ అటు బాగా బెల్గా కాకుండా మీడియం లెంత్ బెల్ పైన అయితే కనుక ఇచ్చారనమాట. ఇట్లా కొంచెం ఫ్లోయిగానే ఉందండి. సైడ్లో పిక్ కూడా యాడ్ చేశాను కదా ఎలా వచ్చింది ఏంటి అనేసి. కింద కూడా మనకి ఇట్లాగా ప్రిల్ రావటం వల్ల ఏంటంటే మంచి స్టైల్గా అయితే కనుక ఈ లాంగ్ గౌన్ అనేది కనపడుతుంది. సింగిల్ కలర్ అవైలబుల్గా ఉందండి. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు నచ్చింది అనుకుంటే కనుక మీరు తీసేసుకోవచ్చు. స్కై బ్లూ కాంబినేషన్ పైన మనకి ఏంటంటే ఈ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఫ్రంట్ బాగా హైలైట్ అవుతూ కనపడుతుంది. చక్కగా 2-3 రకాల దుపటాస్ మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక ఇట్లా లైక్ లైట్ గ్రీనిష్ కాంబినేషన్ ఉంది, తర్వాత ఆరెంజిష్ ఆ కాంబినేషన్ ఉంది కదా అండి, ఆ కాంబినేషన్ పైన కూడా మీరు సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇదండి జార్జెట్ అండి, 2 పీస్ సెట్. కుర్తీ ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో జార్జెట్లో ఆ ఫ్లోరల్ డిజైన్తో సేమ్ అదే దాన్ని అయితే కనుక యూజ్ చేస్తూ గోటా లేస్తో అయితే కనుక మనకి దుపట్టాని ఇస్తూ అయితే కనుక ఇచ్చారండి. లో ప్రైస్లో ఇది కూడా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ 100% రికమెండ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూసి పర్చేస్ చేసుకోవాలి మీషో నుంచి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కలెక్షన్సే మన వీడియోలో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా హెల్ప్ అవుతుందండి. మీ ద్వారాగా వీడియో షేర్ అయితే కనుక వారికి కూడా ఈ వీడియో అయితే కనుక హెల్ప్ అవుతుంది. వారు కూడా మీ ద్వారా పర్చేస్ చేసుకుంటారు. నెక్ వచ్చేసి మనకి ఇది స్క్వేర్ నెక్, గోటాలేస్తో అయితే కనుక ఫుల్ స్లీవ్స్ పైన అయితే కనుక వచ్చిందండి. క్వాలిటీ 100% బాగుంది. లో ప్రైస్ ఉంది. సైజెస్ ఉన్నాయండి. చక్కగా మీకు వైట్ కలర్ లవర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ పైన విత్ లైనింగ్లో అయితే కనుక మనకి ఈ డిజైన్ వచ్చేసింది. ఇది కూడా సింగిల్ కలరే ఉందండి. వెండర్ దగ్గర కలర్స్ లేవు. సో నచ్చింది అనుకుంటే కనుక తీసేసుకోండి. దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టున్నాను చాలా క్లియర్గా. ఇది కూడా ఇట్లా మనకి ఏంటంటే ప్రిల్ డబుల్ స్టెప్తో అయితే కనుక విత్ లైనింగ్ ఇంటర్లాక్లో అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. సో మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని తెప్పించుకోవచ్చు. సో కంప్లీట్ లుక్ అయితే ఇది. అండ్ హెవీ కింద లైనింగ్ కూడా ఇచ్చారనమాట. సో కింద లైనింగ్ కూడా చాలా మందంగా ఉంది. అండ్ వైట్ కలర్ కదా, సో కొంచెం ఇలాంటిది ఇవ్వటం వల్ల ఏంటంటే ట్రాన్స్పరెంట్గా కనపడకుండా మంచి లుక్ ఉంటుందండి. అన్నిటి పరంగా కూడా ఇది బాగుంది. బ్యాక్ సైడ్ కూడా గ్రిప్పింగ్ కోసం షోల్డర్ జారకుండా మంచిగా థ్రెడ్ అది వచ్చింది. సో చూసుకున్నట్లయితే ఇట్లా అండి. సో ఇది కూడా హైలీ రికమెండెడ్లో 1 ఆఫ్ ద 2 పీస్ కాన్సెప్ట్ సెట్, అది కూడా జార్జెట్లో లాంగ్ గౌన్స్లో. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కలెక్షన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తాయి కాబట్టి మంచి ఐడియాస్ అయితే కనుక మీకు ఛానల్ త్రూ మీషోలో షాపింగ్ చేసేవారికి హెల్ప్ అవుతాయండి. ఇది దుపట్టా యొక్క లెంత్ అండ్ డీటెయిల్స్. నెక్స్ట్ అండి ఒక క్రాప్ టాప్. సో కొంచెం స్టైల్గా కావాలనుకునే వారికి కూడా ఇది సైజెస్లో అవైలబుల్గా ఉందండి. జార్జెట్లోనేమో మనకు వచ్చేసి కింద క్రాప్ టాప్ వచ్చింది. అలాగే పైన వచ్చేసి మనకి ఏంటంటే ఆ వైట్ కలర్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ పైన 3 లేయర్ ప్రిల్తో అయితే కనుక మనకైతే టాప్ వచ్చింది. సో స్కర్ట్ అయితే ఓపెన్ చేశాను. సైడ్లో కూడా సింపుల్గా ఇట్లా హ్యాంగ్స్ అనేది వచ్చాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది విత్ లైనింగ్లో ఫుల్ ఫ్లేర్తో అయితే కనుక వచ్చింది. స్మాల్ బూటీ కాన్సెప్ట్ వైట్ కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట. డార్క్ వైన్ పైన అయితే కనుక వచ్చిందండి. సో ఇది కూడా చాలా మంచి పీస్, హైలీ రికమెండెడ్ పీస్ అనమాట. సో 600 రూపీస్లో వస్తుందండి, అది కూడా ఫ్రీ షిప్పింగ్లో. లోపల లైనింగ్ అయితే కనుక మనకి కంప్లీట్గా అవైలబుల్గా ఉంది కింది వరకు. సో అడ్జస్ట్ చేసుకోవడానికి గ్రిప్పింగ్ అది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా పెట్టున్నాను. నచ్చిందనుకుంటే తీసుకోవచ్చు. మీషోలో మనం మన ఛానల్లో చాలా డిఫరెంట్ క్రాప్ టాప్స్ని అయితే కనుక షేర్ చేశామండి. ఇది న్యూగా వచ్చింది. సో దీని ఐడియా కూడా ఎలా ఉంటుందని తెప్పించి నేను మీ వరకు షేర్ చేశాను. అలాగే ఈ క్రాప్ టాప్కి ఏంటంటే కనుక మనం పైన అంటే డిఫరెంట్ టాప్స్తో అలాగే కుర్తీస్తో కూడా మీరు స్టైల్ అనేది చేసుకోవచ్చు. దీనికి వచ్చినటువంటి ఈ క్రాప్ టాప్ పైన ఈ బ్లౌజ్ పీస్కి మీరు వేరే వాటికి మీద కూడా ఆఖరికి శారీస్ మీద కూడా మీరు అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకుని స్టైల్ చేయొచ్చు. సో రెండు కూడా డిఫరెంట్గా విడదీసి మనం డిఫరెంట్గా అయితే కనుక స్టైల్ చేసుకోవచ్చు. కాబట్టి మన 600 రూపీస్ 100% మీకు మనీ వర్తే. నెక్స్ట్ అండి ఇదేంటంటే మనకి నాన్ స్కిప్పబుల్ అండి. ఇది మన కిచెన్లో అయితే కనుక హెల్ప్ అవుతుందని తెప్పించాను అనమాట. సిలికాన్ రబ్బర్లో ఉంటుందన్నమాట మనకి ఇది. స్పెషల్గా ఇది రోటీస్ అయితే కనుక ఎక్కువ చేస్తూ మనకి చూపించారు.
నేను ఎందుకు తీసుకున్నానంటే నేను యాక్చువల్గా రోటీ నా పీట పైననే చేస్తానండి, అది మార్బుల్ స్టోన్ది. కింద ఏంటంటే అప్పుడప్పుడు మనకి పడుతుంటుంది కదా పిండి, సో ఏమైనా ఉంటే కూడా తొందరగా ఎండిపోతూ ఉంటుంది. సో మళ్ళీ అది కొంచెం ప్రాసెస్ అవుతుందన్నమాట. మళ్ళీ దాన్ని వెంటనే క్లీన్ చేసేస్తాము అయినా కానీ. ఇది ఉండడం వల్ల ఏంటంటే ఈజీ వాష్ చేసుకోవచ్చు, సింపుల్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేసుకోవచ్చు. సో నాకు కొంచెం యూజ్ఫుల్లే అనిపించింది. గబక్కన ఏదైనా కిచెన్లో ఎండబెట్టుకోవాలి, కరివేపాకు అలాంటివి కూడా ఏదైనా ఆరబెట్టుకోవాలి అట్లా అనుకుంటే కూడా ఇది తెప్పిద్దాము, కొంచెం నాన్ స్కిప్పబుల్ ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. తోటకూర నీళ్ళు అలాంటివి వంపేసినప్పుడు కూడా కొంచెం అట్లా అట్లా పెట్టేసుకుంటే కూడా యూజ్ఫుల్ ఉంటుందని నేను తెప్పించాను. సో రేట్ కూడా పెద్దగా లేదు, పైగా ఏదో ఒక ఐటెంకి అయితే మనకు ఖచ్చితంగా కిచెన్లో ఇది యూజ్ వస్తుందండి. సో వెజిటబుల్స్ కోసేటప్పుడు కానీ సైడ్లో వేసుకుంటే కూడా మన స్టోన్ అనేది పాడవకుండా ఉంటుంది. అంటే మేము స్టోన్ పెట్టి అక్కడ కట్టర్తో అయితే కనుక కట్ చేస్తామన్నమాట చాపింగ్ బోర్డ్ పైన. సో అక్కడ కూడా మురికి ఎక్కువగా కాకుండా ఉంటాయి. బెండకాయలు బంకాయ ఇవన్నీ అంటుతూ ఉంటాయి కదా అండి. సో దానికోసం అయితే కనుక దొండకాయలు కటింగ్ అప్పుడు సో ఈజీగా ఉంటుంది, అన్ని రకాలుగా మల్టీపర్పస్ యూజ్ చేద్దామని నాన్ స్కిప్పబుల్ ఉందనే మెయిన్గా తీసుకున్నానండి. సో సిలికాన్ అంటే మనందరికీ తెలుసు, సో ప్రాబ్లం ఉండదన్నమాట హెల్త్ వైజ్గా చూసుకున్నట్లయితే కూడా. డైరెక్ట్గా రోటీస్ కూడా చేస్తున్నానండి వీటిపైన. నెక్స్ట్ అండి ఇంకొక చిన్న జ్యువెలరీ అండి, జ్యువెలరీ అని కూడా కాదు, నోస్ పిన్స్ యాక్చువల్గా రెండు కలిపి ఓన్లీ 150 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఇవి బయట షాప్స్లో కూడా ఈ రేట్ రాదండి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే మనం అయితే కనుక స్టైల్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ వస్తుందని చెప్పి ఆర్డర్ చేశానండి. 2 రకాల ముక్కుబుడుగులు అయితే బాగున్నాయని అనుకుంటున్నాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసానండి. మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి, డార్క్ బ్లూ పైన ఎంత బాగుంది చూడండి. అసలు కలర్ ఎవరికైనా అట్లా అట్లా బాగుండాల్సిందే, అంత మంచి పీస్ అండి ఇదైతే కనుక. మనకి ఓన్లీ 955 రూపీస్. సైజెస్లో మనకి హెవీ వర్క్ పైన అయితే కనుక విత్ బెనారస్ దుపట్టాతో వచ్చింది. ఇది వితౌట్ లైనింగ్ అండి, లైనింగ్ అయితే లేదు, ఇంటర్లాక్ స్టిచ్చింగ్ అయితే కనుక ఉండింది. సేమ్ ఏదైతే హై క్వాలిటీ మనకి టాప్కి యూజ్ చేశారో అదే క్వాలిటీ యూజ్ చేసి మనకి బాటమ్కి ఇచ్చారు. ఆ మధ్యలో ఆ కనపడే బుటీలు అంతా కూడా పూసలతోనే వర్క్ చేశారండి. హ్యాండ్స్కి వచ్చేసి లేస్ వచ్చేసింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే నేను మీకు ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చాను. నచ్చింది అనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి. ఇది మాత్రం వ్యూ వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా స్టాక్ అవుట్ అయిపోతుందండి. నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు, ఫాస్ట్గా తీసేసుకోండి. మంచి పీస్, చాలా బాగుంది. 100% పార్టీ వేర్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక. సో సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అయితే కనుక మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. సింగిల్ కలర్ అండి, దీంట్లో కూడా కలర్ చాయిస్ లేదు మనకి. అన్నీ ఈరోజు సింగిల్సేనండి, వీటిలో కలర్ చాయిస్ లేదు. అండ్ దుపట్టా కూడా బెనారస్ వీవింగ్ పైన అయితే కనుక చక్కగా గోల్డ్ బుటీ అండి, అది కూడా డీసెంట్ గోల్డ్ బుటీతో అయితే కనుక మనకి 4 సైడ్ అట్లా టాజిల్స్తో మనకి కంప్లీట్గా ఈ దుపట్టా అయితే కనుక వచ్చిందండి. మీరు చూడొచ్చు లుక్ అయితే కనుక ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. సో మైక్ పెట్టుకుని చెప్పాల్సిందంతా చెప్పానండి. సో ఇక్కడ కూడా నాకు మళ్ళీ డబల్ కష్టమే అయిందని చెప్పాలి. మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ డబల్ వాయిస్ అయితే కనుక ఇచ్చాను. సో నెక్స్ట్ టైం ఇది నాకే పనిష్మెంట్ చెప్పాలంటే, డబల్ వర్క్. మరో మంచి వీడియోలో మళ్ళీ రేపు వచ్చేస్తా. థ్యాంక్ యూ, టేక్.